సామాన్య జనాలతోటి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలనో పోలీసు వాళ్ళకు మళ్ళోసారి ట్రైనింగ్ ఇవ్వాలనేమో అనిపిస్తుంది కొన్ని ముచ్చట్లు చూస్తుంటే. చాలా మంది జనాలేందో వాళ్ళ కింద జీతగాళ్ళైనట్టు అరే తురే అని కొట్టుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు. వాళ్ళకింట్లో ఆడోళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోయి అమ్మలక్కలను బూతులు తిడుతుంటారు. ఒట్టిగా తిడితే ఎవరు పడతారు చెప్పుర్రి? అవే మాటలను వాళ్ళని రిటర్న్లు అంటే ఊకుంటారా ఎట్లా? వాళ్ళకున్నట్టు రేషం మందికి ఉండదా? లీడర్లను అదే తీర్ల అరైతురే అనే సాహసం చేస్తారా? గట్ల మురికి నోరేసుకొని గబ్బు మాటలు మాట్లాడిన సీఐకి బుద్ధి చెప్పాలని గీ హమాలి అన్నలు ఏం చేశారో చూడు పోరి. సీను గారు బాగున్నారా? సీను గారు మీ అమ్మ మగుడు మంచిగా ఉన్నాడు అన్నదానికి చాలా తేడా ఉంటదిరా టూ అని బాలయ్య చెప్పిన ఈ డైలాగు పబ్లిక్ ను ఒట్టొట్టిగానే అరైతురే కొట్టి బూతులు తిట్టే పోలీసుల కోసమే చెప్పినట్టున్నది. మహబూబ్ నగర్ జిల్లా నరసింహులపేట కాడ యూరియా లోడు దింపుతున్న అమాలి అన్నల మీద కంపనోరేసుకొని లక్కారాలతోటి కాని మాటలు మాట్లాడిండట సీఐ శంకర్ అన్నిటైనా. మా పని మేం చేసుకుంటా యూరియా దింపుతుంటే మమ్మల మా తల్లిని గంత మాట ఎందుకు తిట్టినవు సారు అని నరసింహులపేట ప్యాక్స్ ఆఫీస్ ముంగడ ధర్నాకు దిగిరు అమాలి అన్నలు. లేకపోతే మాకు లేకనే పని చేసుకుంటాను. మరి అదే మాట తిరిగి మిమ్మల్ని అంటే మీ తలకాయ ఎడబెట్టుకుంటారు అనుడు ఎంతసేపు మాకు మీకు ఉన్నట్టు మాకు కూడా తల్లులు ఉంటారు సార్. మీరే మీదికెళ్ళి ఊడిపడలే కదా. మా సొంటి ఇంట్లో వచ్చి ఇలా ఆఫీసర్ల ఏ నుంచి వచ్చినామో మర్చిపోయి కావరం పట్టిన మాటలు మాట్లాడతారా? మాకు క్షమాపణలు చెప్పాల్సిందని డిమాండ్ చేసిరుగా. ఈ సంగతి తెలవంగానే మహబూబాబాద్ ఎస్పీ సారే స్వయంగా వాళ్ళ దగ్గరికి వచ్చిండు. ఇక ఆయన మీద చర్యలు తీసుకునే బాధ్యత నాది, మీరంతా నిరసన బంద్ చేసి మీ పని చేసుకోరని వాళ్ళని శాంతి చేసి సదురుకపోమన్నాడు. హమాలీలనే కాదు యూరియా కోసం లైన్లలో ఉన్న రైతుల మీద కూడా ఇష్టం ఉన్నట్టు చేయి చేసుకుంటున్నారు కొందరు పోలీసు వాళ్ళు. అటు ప్రజావాణిల దరఖాస్తులు పట్టుకొచ్చిన వాళ్ళని కూడా ఈడిచి పడేస్తున్నారు. వీళ్ళు ప్రజలను రక్షించేందుకున్న రక్షక భటులా లేదంటే ప్రజలను పీడించే యమభటులా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నదంతా ఏడవా? ఇప్పటికా బ్రిటిషోడు నేర్పించిపోయిన పోలీసింగే ఫాలో అవుతున్నారా? సామాన్యులకు ఇలువిచ్చి మాట్లాడు ఎన్నడూ నేర్చుకుంటారు అని పబ్లిక్ కూడా మస్తు మండిపాడుతున్నారు. లేకపోతే మాకు లేకనే పని చేసుకుంటాను.